వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మహబూబాబాద్ జిల్లా కేంద్రం మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 5 దశాబ్దాల నుండి కొంతమంది ప్రైవేటు వ్యక్తులు అనధికారికంగా ఓసీ క్లబ్గా చలామణి చేస్తూ ఇవాళ అది నిరుపయోగ శిథిలావస్థకు వచ్చినప్పటికీ కూడా దాన్ని మరి ప్రభుత్వం సంబంధించినటువంటి యంత్రాంగం స్వాధీనం చేసుకోవడం లేదు. ఎందుకంటే అది మున్సిపల్ రికార్డులో మరి 1930లో అప్పుడున్నటువంటి కలెక్టర్ బాసి తెల్లరి గారు ఫౌండేషన్ చేసినటువంటి ఆ యొక్క ప్రభుత్వ క్లబ్ అక్కడ పూర్తి సాక్ష్యాధారాలతో సహా ఉంది. మున్సిపల్ రికార్డులలో కూడా పూర్తి ఆధారాలతో సహా మరి సిపిఐ పార్టీ పక్షాన మున్సిపల్ కౌన్సిల్లో మేము అనేక సందర్భాల్లో దృష్టి తీసుకొచ్చి ఈ నిరుపయోగ శిథిలావస్థకు సంబంధించింది ఇది ప్రైవేటు వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకొని మహబూబాబాద్ ప్రాంత అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే బహుళ ప్రయోజన భవన నిర్మాణ సముదాయాలను నిర్మించాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా ఆందోళన చేస్తాం. ఇప్పటికే పలుమార్లు జిల్లా కలెక్టర్ గారికి, ప్రజాప్రతినిధులకు, కమిషనర్కు అదేవిధంగా ఇతర రూపాల్లో సిపిఐ పార్టీ ఆందోళన చేపట్టడం జరిగింది. గత 3 రోజుల నుంచి రిలే నిరాక్షలు తీసుకొచ్చి ఈరోజు కలెక్టరేట్ ముట్టడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంబంధించిన కలెక్టర్ గారు కూడా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి కలెక్టర్ గారి దృష్టికి కూడా మరి అనేక సందర్భాల్లో తీసుకొచ్చాం. గౌరవ కలెక్టర్ గారు కూడా తీసుకొచ్చాం. ఆయన కమిషనర్ గారు కూడా ఎవరు కూడా దీని మీద సరైన పద్ధతి లోపల స్పందించకపోవట్లేదు. ఇప్పటికి కూడా ప్రైవేటు వ్యక్తులు వాళ్ళదే అక్కడ ఇష్టారాజ్యాంగం ఉంది, వాళ్ళ యొక్క కనుసన్నలో బట్టి అక్కడ నడుస్తూ ఉంది. దాన్ని కనుక ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఒక మహబూబాబాద్కు తలమానికంగా ఉండేటువంటి పద్ధతి లోపల ఇండోర్ స్టేడియం కానీ బహుళ అంతస్తులతో ఇండోర్ స్టేడియము, అదేవిధంగా కమర్షియల్ మున్సిపల్ కాంప్లెక్స్ రోడ్డు వైపున, అదేవిధంగా కళాక్షేత్రము, అదేవిధంగా స్కిల్ సెంటర్ లేదా నాలెడ్జ్ సెంటర్ సంబంధించిన ఇట్లా ఒక మల్టిపుల్ సంబంధించిన బిల్డింగ్ను నిర్మించడానికి అవకాశం ఉంది. ఆ రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దీని మీద ప్రైవేటు వ్యక్తులు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని అక్రమంగా కబ్జా చేయడం కోసం వేరు పద్ధతిలో కూడా ప్రయత్నం చేసిందో అది కొనసాగింపు ఇప్పటికి జరుగుతుంది. గత 5 దశాబ్దాల కింద కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికార సంబంధించిన పార్టీలతోటి అంటగాగేటువంటి కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కొంతమంది అధికారులతోటి దాని మీద పెత్తనం చెలాయిస్తున్నారు. అది ముమ్మాటికి ప్రభుత్వ క్లబ్బు ప్రజల సొత్తు. ఆ ప్రజల సొత్తు మీద ప్రైవేటు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ యొక్క పెత్తనం ఎన్నేళ్ళు వాళ్ళ యొక్క పెత్తనం సాగుతుంది. ఇప్పటికైనా దాన్ని ఒక ప్రైమ్ లొకేషన్లో సుమారు 2 ఎకరాల్లో 50 కోట్ల విలువ చేసేటువంటి ఈ యొక్క ప్రభుత్వ క్లబ్ను స్వాధీనం చేసుకొని బహుళ ప్రయోజనార్థం సంబంధించిన ఇలాంటి నిర్మాణాలను చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.